అలుసా దేవుడంటే అలుసా సోదరుడా, దేవుడంటే అలుసా, దేవుడంటే అలుసా ఓర్చుకున్నాడు కాబట్టి జీవముతో ఉన్నాముగా. ఓర్చుకున్నాడు కాబట్టి జీవముతో ఉన్నాడుగా. సోదరా ఓ సోదరి, సోదరా ఓ సోదరి, అప్పట్లో ఎన్నిసార్లు వెనక్కిపెట్టినా ఒక్కరిని చూస్తున్నాడు. నువ్వు మంచిగా మారుతావు. తప్పదు చేస్తున్నా ఉద్యోగం విలువైందిగా గుర్తించి పరుగులు పెడుతున్నావు. నువ్వు చేస్తున్నా ఉద్యోగం విలువైందిగా గుర్తించి పరుగులు పెడుతున్నావు. దేవుడు నీకు విలువైన వాడు కాదా, దేవుడు నీకు విలువైన వాడు కాదా. నూరేళ్ల పాటు రక్షించే, నూరేళ్ల పాటు కాపాడే, నూరేళ్ల పాటు రక్షించే, నూరేళ్ల పాటు కాపాడే దేవుని సన్నిధిలో ఉన్నాడని, దేవుని సన్నిధిలో ఉన్నాడని గుర్తించాలిరా క్రైస్తవుడా. పరుగు పరుగునా రావాలిరా, గుర్తించాలిరా క్రైస్తవుడా. పరుగు పరుగునా ఎవడైతే దేవుడు మందిరంలో నాకు అన్నం పెట్టి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చే దేవుడు నన్ను నమ్ముతాడు, వాడు మాట ఆరాధన పోగొట్టుకో. వాడికి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వాడు త్వరగా వచ్చి ఆరాధన చేసి దేవుడిని కనిపించి దీవించి ఆడుకోకపోతే అన్నీ పోగొట్టుకుని వచ్చి కూర్చుంటే నీ అగ్నేసి పడుతుంది. అంతే వినవా, వచ్చాడు మేము వేసుకుంటాం, ఆయన వేసుకోడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ధ్యానం చేస్తాం. ఎవరితో మన సాహసం కలిగి ఉండాలి అని మనిషికి అర్థం కాకపోతే చాలా మంది జీవితాలు కన్నీరు వంటి పరిస్థితుల్లో మిగిలిపోతుంది. మనం ఎవరితో చోటు కట్టాలి, మనం ఎవరితో నడవాలి, ఎవరి సాహసం కలిగి ఉండాలి అనే సత్యాన్ని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. దేవుడి స్తోత్రం. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం ధ్యానం చేసుకుందాం. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యం బాగా పరిశీలిస్తూ ఉంటే ప్రభు రాయించిన మాట, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. దేవుడి స్తోత్రం. విశ్వాసం కలిగిన వాడికి తాగుబోతో సాహసం ఎందుకు? విశ్వాసం కలిగిన వాడు లోకంలో పరిగెత్తవాడితో చూడేందుకు?
విశ్వాసం కలిగిన వాడు విశ్వాసం కలిగిన వారితో జతకట్టాలి. విశ్వాసం కలిగిన వాడు ప్రార్థించే వారితో జతకట్టాలి. విశ్వాసం కలిగిన వాడు ఆత్మలో బలంగా ఉన్న వారితో జతకట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం అంటుంది, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది దేవుడు నమ్ముకున్న విశ్వాసంలో ఉన్నవారు తాగుబోతులు స్నేహితులుగా ఉంటే వారితో సావాసం చేస్తూ ఉంటారు. తిరుగుబోతులు స్నేహితులుగా ఉంటే వారితో సావాసం చేస్తూ ఉంటారు. లోకములో దేవుడు ప్రేమ తెలియక, వాక్యం తెలియక, లోకంలో పరిగెత్తే జీవితాలు కలిగి ఉండి రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమైపోయిన వారు స్నేహితులుగా ఉంటే వారితో కూడా విశ్వాసాలు జోడు కట్టి కొనసాగుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. బైబిల్ అంటుంది, అవిశ్వాసం కలిగిన వారితో జోడి కట్టకూడి. దేవుడి స్తోత్రం. నీ జీవిత విశ్వాసం కలిగిన వాడు అయితే నీ సావాస విశ్వాసం కలిగిన వాడితో ఉండాలి. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే ప్రార్థించే వారితో సావాసం కలిగి ఉండాలి. దేవుడి కోసం బ్రతికే వ్యక్తులు ఉంటే బ్రతికే వాడిని అనుకుంటే వారితో సావాసం కలిగి ఉండాలి. దేవుడి కోసం పరిగెత్తేవారు, దేవుడి కోసం కష్టపడేవారు, విశ్వాసంలో బలవంతులుగా ఉన్నవారు, ప్రార్థనలో బలంగా ఉన్నవారితో విశ్వాసం కలిగిన వారు జోడి కట్టాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాలు అవిశ్వాసులు జోడిగా కట్టి కుటుంబాలు ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు. వీరు దేవుళ్ళలో బలంగా ఉంటారు, వారి స్నేహితులు తాగుబోతుకున్న వారితో సావాసం అంటారు. వీరు దేవుళ్ళలో బలంగా ఉంటారు, వారికి కలిగిన మనుషులు లోకంలో తిరిగే వరకు ఉన్న వారి సావాసం మారు. కొన్నాళ్ళ తర్వాత వారి జీవితాలు గమనిస్తూ ఉంటే అవిశ్వాసం జోడి కట్టిన తర్వాత విశ్వాసం కలిగిన వాడు జోడి కట్టవాడిగా మారిన తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు గమనిస్తూ ఉంటే వారు కొన్ని అలవాట్లన్నీ కూడా వీళ్ళు నేర్చుకుంటారు. తప్పుడు ఒక్కసారి హల్లెలూయా. అవిశ్వాసం కలిగిన వాడికి ఏ మాటలు చెప్తారా? సినిమాల గురించి బోధిస్తూ ఉంటారు. ఎలా కోడి పందెం కొట్టానో, ఎలా ప్యాకాట్ బాగా గెలిచానో, ఎలా కోడి పందాలు ఆడుతున్నానో, సినిమాలు ఎలా ఫైటింగ్ చేస్తాడో, ఎలా గుడ్లిప్పి తిరిగిందో, ఇవే కూడా వచ్చిన మాటలు. విశ్వాసం కలిగిన జత కడితే దేవుడు బలవంతుడని, దేవుడు శక్తివంతుడని, ఎర్ర సముద్రం పాయలు చేస్తాడని, 40 సంవత్సరాలు ఆహారం పెట్టి దేవుడని వారి ఇరువురు మాట్లాడుతూ ఉంటే వారి మధ్యని దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు పాస్టర్ గారు చెప్తూనే కాదని బైబిల్లో దేవుడు పలుకుతున్న మాట. మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకి చీకటికి ఏమి పొత్తు, క్రీస్తుకు ఏమి సంబంధము, అవిశ్వాసికి పాలక్కడ. మీరు దేవుల ఆలయమై ఉన్నారు కదా. దేవుడి స్తోత్రం. చీకటి పగలు ఎప్పుడైనా కలుగుతాయా? ఎప్పుడైనా గమనించారు? ఎక్కడైనా క్రీస్తును కలిగిన వారి జీవితాలు విశ్వాసం కలిగిన వారు, క్రీస్తును కలిగిన వారు, ప్రార్థించేవారు కలిగిన వారు, వారి మాటలో కానీ చూపులో కానీ దేవుని బాధ పెట్టే మనసు క్రీస్తు కలిగిన వారికి ఉండదు. ఎక్కడ వారి నోట భూత మాటలు రావు, ఎక్కడ సరస్వతుల మాటలు కలిగి ఉండరు. ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు భయం కలిగి ఉంటారు. విశ్వాసం కలిగిన వారు. దేవుడి స్తోత్రం. దేవుడు కలిగలేని వారికి పెట్టే పేరు అవిశ్వాసి. వారి నోట మాట్లాడితే భూత మాటలు వస్తూ ఉంటాయి, జోకులు వస్తూ ఉంటాయి, పెట్టకథలు వస్తూ ఉంటాయి. వారు తిరిగే స్థలాలు గమనిస్తూ ఉంటే కప్పుల్లో పప్పుల్లో వారి జీవితం గడుపుతూ ఉంటారు. చెడిపోయే స్థలాల్లో వారు కార్యక్రమం జరుపుతూ ఉంటారు. అటువంటి వారితో నీకు పెట్టేందురా? విశ్వాసం కాదా? దేవుని కలిగిన వాడు కాదా? దేవుల్లో కడగబడి, దేవుల్లో ఉండి, విశ్వాసముద్ర వేయబడి, పరిశుద్ధుల గుంపులు పాలు పంచుకొని ఎక్కడో పరలోక తండ్రికి కొడుకుగా మారిన తర్వాత అవిశ్వాసానికి చోటు ఎందుకు ప్రభు మాట. దేవుడి స్తోత్రం. వారు ఎంత ప్రాణ స్నేహితుడైనా వారి జీవితం కరెక్ట్గా లేకపోతే సావాసం చేసిన వ్యక్తి అనుకుంటాం. ఎవరితో సావాసం కలిగి ఉన్నా, ఎవరితో జీవితం పంచుకోవాలి. ఈనాడు ఎంతో మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బిడ్డల ఆడపిల్లనే దేవుళ్ళు పెంచుతూ ఉంటారు, పాటలు నేర్పిస్తూ ఉంటారు, ప్రార్థన నేర్పిస్తూ ఉంటారు. పెద్ద అవిశ్వాస చేతులు పెడతారు. దేవుడి స్తోత్రం. చేతులను గుర్తుపోతున్నారు.
దేవుడు ప్రేమ నేర్పించి, విశ్వాసం నేర్పించి, ప్రార్థన జీవితం నేర్పించి, ప్రభు బంధము కల్పించి, దేవుడి కోసం బతకాలను నేర్పించి, యవన కాలం వచ్చిన తర్వాత ఒక అవిశ్వాస చేతులు పెడితే వాడు ఏమి నేర్పిస్తాడు? విశ్వాసము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడిగా ఉంటాడు కనుక పెద్దలు ఎలా గౌరవించాలో, భార్యను ఎలా ప్రేమించాలో, తల్లిని ఎలా ప్రేమించాలో, తండ్రిని ఎలా ప్రేమించాలో వాక్కు నేర్చుకొని కుండల్లో పెట్టుకొని సానుకులు ప్రవర్తించేవాడిగా ఉంటాడు కనుక కట్టుకున్న భార్య కళ్ళల్లో కన్నీరు రాగవకుండా చూసుకుంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పలుకుతున్న మన విశ్వాసంతో జోడి కట్టే వాడికి మనం మారకూడదు. అంటే మనుషులతో ఉండొద్దని దేవుడు చెప్తాలా? అవిశ్వాసం కలిగిన వాడి క్రియలో జీవితం పంచుకోకూడదు. వాడి అలవాట్లు వేరుగా ఉంటాయి, వాడి ప్రవర్తన వేరుగా ఉంటుంది, వాడి తిరిగే స్థలాలు వేరుగా ఉంటాయి. వాడి దేవుడి భయం కలిగి ఉండడం, దేవుడి భక్తిని కలిగి ఉండడం, మనసుకు నచ్చిన మార్గంలో పరిగెత్తి శరీరం పాడు చేసుకుంటూ తాగేవాడిగా, తిరిగేవాడిగా, సినిమా చూసేవాడిగా జీవిత కాలం అంతా వెళ్ళిపోతున్న వాడికి ఒక ఆత్మీయ సంబంధం ఏంటి? దేవుడి స్తోత్రం. అందుకే దినాన దేవుడు పలుకుతున్న మాట, అవిశ్వాసులతో జోడిగా కట్టకూడి. దేవుడి స్తోత్రం. నీ విశ్వాసం కాపాడుకుంటున్నావా? నీ స్నేహితులు ఎవరు? నువ్వు సామర్థ్యం ఎవరితో చేస్తున్నావు? ఎవరి స్నేహితులుగా ఉన్నారు? జ్ఞానం కలిగి ఉన్నారా? దేవుడిని కలిగి ఉన్నారా? దేవుడి మార్గంలో ఉన్నారా? నీతి మార్గంలో ఉన్నారా? దేవుడి బైబిల్ కలిగి ఉన్నారా? ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారా? దేవుళ్ళలో కొనసాగుతున్నారా? దేవుడు కష్టపడి వ్యక్తులుగా ఉన్నారా? అటువంటి వాడు చెత్తకట్టు బాగుపడి చూపిస్తారు దేవుడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 20వ వాక్యం ధ్యానించడం ఒకసారి. సామెతలు 13:20 వాక్యం చదవండి ఒకసారి. జ్ఞానము సహవాసము చేయవాడు జ్ఞానము కలిగిన వాడిగా మారిపోతాడు, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోతాడు. కప్పలు కొడదాం ఒక్కసారి. హల్లెలూయా. పెద్దలుగా నీ బిడ్డతో మాట్లాడుతూ ఉంటాం, చెడిపోతూ సహవాసం చేయొద్దని బోధిస్తాను. నువ్వెవరితో ఉన్నారా? వేరారియో నీ బిడ్డతో మాట్లాడుతూ ఉంటాం, చెడ్డవాడు సహవాసం చేయొద్దమ్మా, భూతులు పరిశీలించి చెప్పి చేయొద్దంటాం. క్రైస్తవుడా దేవుడు పలుకుతున్నాడు, ఎవరి సహవాసం కలిగి ఉన్నావు? జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే వారి జీవితం ఏమైపోతాయంట? జ్ఞానవంతులుగా మారిపోతారు. దేవుడి స్తోత్రం. లోకంలో తిరిగే వారితో సహవాసం కలిగి ఉంటే, లోకములో తాగుబోతుల సహవాసం కలిగి ఉంటే, లోకములో దేవుడు భయము లేని వారితో సహవాసం కలిగి ఉంటే, లోకములో శరీర కార్య పరిగెత్తే వారితో సహవాసం కలిగి ఉంటే, దేవుడు వాక్యం అంటుంది జీవితంలో చెడిపోతాం, జీవితంలో పాడైపోతాం. అందుకే ప్రతి మనిషి కూడా జ్ఞానము కలిగిన దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరైతే విశ్వాసములో దేవుల్లో బలంగా ఉండమని ఎంచుకోవాలి, వారితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరైతే ఆత్మతో ఉన్నారో వారు కోరుకోవాలి, వారితో సహవాసం ఉండాలి. ఎవరైతే దేవుడి కోసం ప్రాణాలు పెట్టే స్థాయి ఎదుగుతూ ఉన్నారు, ఎవరైతే కన్నీటితో ప్రార్థిస్తూ వారితో చెతకట్టు, నీ జీవితం బాగుపడదు. వారి నేర్చు అనుభూతిని నేర్పిస్తూ ఉంటాం, వారికి కలిగిన జ్ఞానానికి నేర్పిస్తూ ఉంటాం. అందుకే దేవుడు వాక్యం అంటుంది అవిశ్వాసులతో చోడి కట్టకొడి. దేవుడి స్తోత్రం. ఎంచుకో క్రైస్తవుడా, ఎవరు నీకు స్నేహితులు కావాలో ఎంచుకో స్నేహితుడా, ఎవరు నీకు కావాలో. దేవుణ్ణి కలిగి జ్ఞానమునే కలిగి భక్తినే కలిగి ఉన్నవారిగా, దేవుణ్ణి కలిగి జ్ఞానమునే కలిగి భక్తినే కలిగి ఉన్నవారిగా కోరికో కోరికో ఎవరు అప్పట్లో బాగా ఆలోచిద్దాం. అప్పట్లో
దేవుడు ఆత్మనే కలిగి ఉన్న సంసోనుని చూడరా. దేవుడు ఆత్మనే కలిగి ఉన్న సంసోనుని చూడరా. దేవుడు సహవాసం చేసిన కాలములో, దేవుడు సహవాసం చేసిన కాలములో దేవుడు బలమునే కలిగి ఉన్నాడు. దేవుడు బలమునే కలిగి ఉన్నాడు. లోకములో ఉన్న స్త్రీ సహవాసం, లోకములో ఉన్న స్త్రీ సహవాసం తెలుసుకున్నాడు, నడిచి ఉన్నాడు. తెలుసుకున్నాడు, నడిచి ఉన్నాడు. చెడిపోయినాడు సంసోను, నష్టపోయినాడు సంసోను. చెడిపోయినాడు సంసోను, నష్టపోయినాడు సంసోను. హల్లెలూయా. దేవుడు ఏ మాట చెప్పిన దైవజన మా ఉపయోగ మాట చెప్తారు. జ్ఞానము లేని వారితో సహవాసం చేసేవాడిగా ఉంటే, మూర్ఖులతో సహవాస వ్యక్తిగా ఉంటే ఏమవుతారంట? చెడిపోతాడు. దేవుడు ఆత్మతో వాడబడ్డ సంస్థ ఎవరితో సహవాసం చేశాడు? గెలీలియా. అయిపోయి దేవుడు స్తోత్రం. దేవుడు ఆత్మతో దాన్ని ఎవరు సహవాసం చేశాడు? బత్సెబా. అయిపోయాడు. జ్ఞానము లేని వారు ఏ దినమైతే సాహసం కలిగి ఉంటామో దేవునికి ఆశీర్వాదం పోగొట్టుకుంటాము, కృపను పోగొట్టుకుంటాము, దేవుని పోగొట్టుకుంటాము. సాతాను చేతుల్లో జీవితాలు పడి కన్నీటిగా మార్చబడతాయి. దేవుడి స్తోత్రం. అందుకే పరిశుద్ధ వాక్తో జ్ఞానం కలిగిన వారితో సహవాసం జీవితాలు పంచుకోవాలి. ఆనాడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సహవాసం చేసే వారు మనుషుల జీవితం బాగా పరిశీలిస్తే చేపలు పట్టుకున్న వారు దేవుని వెంబడించారు, బరకాలు పుట్టుకున్న వారు దేవుని సహవాసం చేశారు. పనికి రాని వారు, కూలి పని చేసుకున్న వారు, చదువు లేని వారు యేసుతో సహవాసం కలిగి చేసిన తర్వాత వారి జీవితం బాగా పరిశీలిస్తే పండితుడిగా మారిపోయారు. ఎవరితో సహవాసం చేస్తే వారి అభిషేకించబడ్డాయి, ఎవరితో సహవాసం చేస్తే జ్ఞానులుగా మార్చబడ్డారు, ఎవరితో సహవాసం చేస్తే భూమి తగిన మార్చబడ్డారంటే జ్ఞానము కలిగిన యేసుతో వారు సహవాసం కలిగి ఉన్నారు. అందుకే వారి జీవితాలు శక్తివంతంగా మార్చబడ్డాయి, పవిత్రులుగా మార్చబడ్డారు, జ్ఞానులుగా మార్చబడ్డారు, పండితులుగా మార్చబడ్డారు. వారు కలుగుని దాకంటే కలిగే స్థాయికి అభివృద్ధి చెందారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషికి కూడా మన సహవాసం ఎవరితో ఉందో జాగ్రత్త గుర్తించే వ్యక్తిగా లేకపోతే జీవితం దెబ్బతింటాను. అవిశ్వాసుల జోడి కంటే వాడికి బతుకు మార్చుకోమాక. వాడి వాళ్ళకి లాభం వచ్చినా ఏదొచ్చినా కానీ వాడు అవిశ్వాస అయితే, తిరిగిపోతే, నువ్వు క్రైస్తవుడు అయితే వాడికి నీకు గుర్తింట్రా, వాడికి నీకు సామర్థ్యం ఏంటి? దేవుడు వాక్యం అంటుంది అవిశ్వాస జతగట్ట వాడి జీవితం భ్రష్టుడిగా మార్చబడుతుంది. మూర్ఖుడు సామర్థ్యం కలిగిన వారి జీవితం చెడిపోతారు. జ్ఞానం కలిగిన మనుషులతో మన సామర్థ్యం పంచుకోవాలి, ఆత్మీయ అనుబంధం పంచుకోవాలి. నీ సంఘములో, నీ ప్రాంతంలో ఎవరైనా బలంగా ప్రార్థించే వ్యక్తిగా ఉంటే వారి పక్కన సామర్థ్యం మోకరించు. విశ్వాస మాటలు చెప్తున్నారా? ప్రార్థన జీవితం బలంగా ఉందా? దేవుడు వాక్యం బలంగా అందిస్తున్నారా? జత కట్టరా, బతుకు మారిపోతే నీ జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబాలు మార్చబడతాయి, గొప్పవారైపోతారు. ఎప్పుడు చెడుపుల ప్రార్థనలు ఉండవు, చెడుపుల మార్గాలు ఉండవు. జ్ఞానులుగా మార్చబడతావు, తెలివిగా మార్చబడతావు, దేవుడు దగ్గరగా మార్చబడతావు. నీ జీవితం 6 కాలము పువ్వులాగా ఆయన మారుస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది జీవితాలు దేవుడు నమ్ముకున్న విశ్వాసంతో ఉన్న అవిశ్వాసాలు బట్టి జీవితాలు మారి తాగుబోతున్న చాలా మంది ఉన్నారు. వాడు ఏమండండి, ఇంతేనా, ఆ ప్రాణసేపుడు కాదా అంటే దేవుడు స్తోత్రం. ఒరే నువ్వేమీ తాగక్కర్లా, నా పక్కన కూర్చొని చాలు అన్నాడు. నువ్వు తాగొద్దురా,
నా పక్కన కూర్చోండి దేవుడి స్తోత్రం. వాళ్ళు తాగుతూ అంటాడా, చిన్నదేరా. నిజంగా స్నేహితుడు అయితే ఏం కోట సగలేదు. నిజంగా నా బాధపడతాం అయితే ఎవరండి, నిజంగా నా స్నేహితుడు అయితే ఈ కప్పుతో ఎక్కువ అక్కర్లా దేవుడి స్తోత్రం. సాతాను మెల్ల నీకు ఎంతది గేలం, నువ్వు ముందంటావు నాకు అలవాట్లేదురా, బాగోదరంటే ఏం అవరా, ఏమో ఒక కప్పకేమాదు. హల్లెలూయా. మెల్లి సర్లే నీ కోసం, ఎవరి కోసం? ఒక కప్పు వేస్తాడు, రెండో కప్పు ఆడేస్తాడు, మూడో కప్పు పోయి వారం తర్వాత అది పిలవడం, బాబా నడిగిపోతాం. ఏమైపోయాడు? మనుషుల కోసం క్యాంటు మార్చుకుంటావా? బంధువుల కోసం జీవితం పడిపోతావా? నీ స్నేహితుల కోసం చెడ్డవాడిగా మారిపోతావా? చెడుపుని వాడిని మనం ఉండకూడదండి. విశ్వాసం కలిగిన వారు, విశ్వాసుల సాహసం కలిగి ఉంటే మహావిశ్వాసగా మారిపోతారు. ప్రార్థించేవారు సాహసం కలిగి ఉంటే మహాశక్తి పడతాం. ఆత్మతో ఉన్నవాడితో సాహసం కలిగి ఉంటే పండితులుగా మారిపోతారు. ఈరోజు దేవుడు వాక్యం అంటుంది, మన జీవితాలు పడిపోకుండా ఉండాలన్నా, గొప్పవారిగా మార్చబడాలన్నా, దేవుడు బట్టి అన్ని మార్గాలు జయించే వ్యక్తులుగా ఉండాలన్నా దేవుడు పలుకుతున్న మాట, అవిశ్వాసం చోటు కట్టకండి, విశ్వాసులు సావాసం చెయ్యండి. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వాడికి నేర్పించే మాటలు సినిమా గురించి మాట్లాడు, సోకుల గురించి మాట్లాడు, వాళ్ళ నోట వచ్చే మాట దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఎలా నమ్ముకోవాలో, ఎలా ఉండాలో, ఎలా వెళితే నువ్వు బాగుపడతావో ఒక విశ్వాసం కలిగిన వాడు బలమైన మాటలకి అందిస్తూ ఉంటాడు. ఆత్మ కలిగిన వాడు సావాసం చేస్తే దేవుడు మరణాలకు బోధిస్తూ ఉంటాడు. ఎలా ఉంటే దేవుడి వస్తాడో, అత్తుకున్న వాడిగా మారుతాడో, నీ ఇంటికి వస్తాడో, హృదయం చెట్టు కూడా మారిపోతాడు. ఒక భక్తి కలిగిన వాడితో మారితే విశ్వాసమును బదిలించే మాటలు చెప్పాడు దేవుడి స్తోత్రం. అటువంటి వారి సావాసం మనకు కలిగి ఉండాలి. అటువంటి వారు చాయిస్ ఎన్నుకోవాలి. విశ్వాసంగా నీ జీవితంలో ఉండాలి. చాలా మంది జీవితాల్లో విశ్వాసత కుమార్తెలు పెంచిన తర్వాత ఒక అవిశ్వాసంలో తన బిడ్డలు పెడతారు. పెట్టిన తర్వాత వారికి మమకారం తెలియదు, ప్రేమ తెలియదు, అనురాగం తెలియదు, వారి ఇంటి బాప్తులు ఉంటారు. దేవుడి స్తోత్రం. కారణం ఎక్కడైనా ఎత్తు గేదె కలిసి ఏంట్రా చెప్పచ్చు. దేవుడి స్తోత్రం. ఈ గేదె అనుకుంటుంది ఎక్కడ పచ్చ మీద వెళ్ళిపో. దేవుడి స్తోత్రం. ఈ ఎత్తు అనుకుంటుంది యజమానికి న్యాయం చేయాలా, నాలుగు వెతుకు నాకు వేసాడు కనుక, నాలుగు గడ్డు నాకు వేసాడు కనుక, ఏ బరువు నాకు ఎత్తాడో ఆ బరువు ఈడ్చాలని చెప్పి తిన్నగా పోదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే గేదె జీవితం బాగా పరిశీలిస్తే కాలెత్తుతో ఎత్తుకుంటుందే, నడుస్తూ వెళ్ళినట్ట. దేవుడి స్తోత్రం. ఎక్కడైనా పచ్చగడ్డి కనబడితే అడిపోతుంటది, అడిగిపోతే. దేవుడి స్తోత్రం. అవిశ్వాసం కలిగిన వాడి జీవితం స్థిరమైన మార్గంలో ఉండదుగా. వాడు తిరిగే ప్రదేశాలన్నీ కూడా చెడ్డ ప్రదేశాలే, చేసే పనులన్నీ కూడా చెడ్డ పనులే. నోరు తెరిస్తే భూతో ఎడమా, నోరు తెరిస్తే చోకు, నోరు తెరిస్తే భూతో, నోరు తెరిస్తే సినిమాలు పోతామా, మందు షాపు పోతామా, కోడి పందాలకు పోతామా అనే మాట్లాడితే తప్ప దేవుడి వద్దకు వెళ్తా మాట్లాడవు. దేవుడి స్తోత్రం. అది విశ్వాసంతో జోడి కట్టేవాడిగా ఉంటే ఆదివారం అందరికి పోదాం, శనివారం అందరికి పోదాం, ఉపవాస కూడుకు పోదాం అని చెప్పి సిరగా గోరెంకిళ్ళకు బండెక్కి తుర్రు వేసుకుని వచ్చి ఈ మందిరికి వస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవచనమా, మన ఎవరితో సాహసం కలిగి ఉండాలి అనే జ్ఞానం నీకు అర్థం కాకపోతే సాతాను శక్తుల్లో మనుషులు పడిపోతే కనుక జాగ్రత్త పడాలి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 35వ వాక్యం ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి. అన్యజనులతో సహవాసము చేసి, అన్యజనులతో వారు సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది, వారి విగ్రహములకు పూజ చేసేది, అవి వారికి ఉరి ఆయను. చాలు. దేవుడు స్తోత్రం. ఆనాడు దేవుడు నమ్ముకుని ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరి సహవాసం ఉందంట?
లోకములో ఉన్న మనుషుల సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నది. దేవుడు స్తోత్రం. ఒక్కసారి వాళ్ళ జీవితంలో క్రియలు గమనిస్తే 700 కోట్ల మంది లోకలు అంటే 500 కోట్ల మందికి ఉన్న క్రియలు తాగుడు 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 తాగుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో ఉన్న క్రియలు ఏంటి? దేవుడిని ఆరాధించేవారిగా ఉంటారా? జీవిత పవిత్ర కాపాడుకుంటారా? మంచి మనసుతో ముందుకెళ్తారా? 10 మందికి అన్నం పెట్టుకొని ఉంటారంటే వారికున్న క్రియలన్నీ కూడా ఎలా సుఖపడాలి, ఎలా తాగాలి, ఏ సినిమా చూడాలి, ఏ శికారు చేయాలి, ఎక్కడ పండమాడాలి, ఎక్కడ చూడమడాలని చెప్పే జీవితం అంతా గడిపే క్రియలు లోకంలో ఉన్న వారికి ఉంటే దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యం అంటుంది, ఆనాడు ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుల్లో ఉన్నవారు వారితో సావాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. వారికి ఉరిగా మారిపోయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ సావాసములో కరెక్ట్ గా నువ్వు ఉండవో నువ్వు సాతాను చేతులకు కీలించుకోవడం. చాలా మంది అంటారు, మన దాకా నా కొడుకు బంగారంగా ఉంటాడు, ఎదుగుకో నేను చెత్తపడి చెడిపోయాడు. ఏమంటారు? నా గారాల పట్టి కూతురు మారదాకా ఎంత మాట వినేదమ్మా, కూర్చోమంటే కూర్చునేది, ముడిచిపోయి ఈరోజు ఇదిగో దీని చెత్తపట్టి చెడిపోయింది అంటావా? ఒక మనిషి క్రియను బట్టి నీ కూతురు జతకడుతూ ఉన్నప్పుడు నువ్వే అంటావు తల్లిగా, మన దాకా చక్కగా బాగుండేది, నా కొడుకు బాగుండేవాడు, చెప్పిన మాట వినేవాడు, చెప్పు చేతుల్లో ఉండేవాడు, పని చెప్పింది చేసేవాడు. అటువంటి వాడు ఈరోజు చెప్పింది కోపడిపోతాడమ్మా. ఆడు చెత్తపడ్డాడు, చెడిపోయాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ కొడుకు విశ్వాస జత కడితే నేను గౌరవిస్తాడా? తండ్రిని గౌరవించే బైబిల్లో ఉన్న గౌరవిస్తాడు, పెద్దల గౌరవ బైబిల్ గౌరవిస్తాడు. నీ సావాస నీ కొడుకు ఒక దైవజనుడితో ఉంటే, ఒక ఆత్మీయుడితో ఉంటే, ఒక సావాసం కలిగి ఉంటే పల్లెత్తి మాట నోరెత్తడు. గౌరవిస్తూ ఉంటాం. తల్లి అలా గౌరవించాలని చూస్తూ ఉంటాం. అమ్మను అమ్మ అని పిలుస్తాడు, నాన్న అని పిలుస్తాడు, బావను బావని పిలుస్తాడు, పెద్దలు గౌరవిస్తూ ఉంటాడు. ఏదైనా చేయాలంటే సరే నాన్న వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. అదే లోక సావాసం కలిగి ఉంటే చెప్ప అక్కడ దేవుడి స్తోత్రం చేయగా. నువ్వేదైనా పని చెప్తే నీ ఖాళీగా ఉన్నానుకున్నావా అంటావు. కోపం మాట్లాడితే నేను తిట్టు బయటికి పోతాడు, చెప్తానని. దేవుడి స్తోత్రం. కారణం సావాసం బట్టి క్యారెక్టర్ ఉంటుంది. దేవుడి స్తోత్రం. క్రైస్తవుడా, దేవుడి సావాసం కలిగిన వాడా, ఎవరు నీ స్నేహితులు, ఎవరు జత కడుతున్నావు, ఎవరితో సావాసం కలిగి ఉన్నావు? దేవుడిని కలిగిన వాడిని ఎంచుకుంటావా? విశ్వాసం వెతుక్కుంటున్నావా? ఆత్మీయులు ఎత్తుకుంటున్నావా? క్రైస్తవుడిగా జీవితం వచ్చిన నీ బ్రతుకు నూరేళ్ల పాటు చల్లగా ఉండాలన్నా మనం ఎంచుకోవలసిన సావాసం భక్తులు ఎంచుకోవాలి, విశ్వాసాలు పెంచుకోవాలి. దేవుల్లో బలంగా ఉన్నవాడు జతకట్టు, విశ్వాసంలో బలంగా ఉన్నవాడు జతకట్టు, ప్రార్థనలో బలంగా ఉన్నవాడు జతకట్టు. అది నీకు ఆశీర్వాదం, అది నీ కుటుంబానికి మేలు. వారితో 6 నెలలు సావాసం చేస్తే విశ్వాసంలో బలవంతుడు మారిపోతావు, ప్రార్థనలో బలవంతుడు మారిపోతావు. ఎప్పుడు ప్రార్థనలో బలవంతుడు మారుతావో నీ కష్టం తరిమి కొట్టబడతాయి, శాతం తరిమి కొట్టబడుతుంది, దేవుడికి వెంబడిస్తుంది. నీ కుటుంబంలో మేలు, ఒంటిలో ఆరోగ్యం, బిడ్డ జీవితంలో సమాధానం, వారి చదువులో గొప్ప మార్పు, ఊహించిన దానికంటే 2 దీవెనతో విశ్వాసులు మారిపోతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే విశ్వాసం కలిగిన వాడు ఒక అవిశ్వాస జతకట్టేవాడుగా ఉంటే 6 నెలలు వాళ్ళ మారిపోదు. ఎందుకని వారికి కొన్ని అలవాట్లన్నీ వచ్చేస్తాయి. వాడు తాగి తాగుతూ ఉంటారు. వాడు ఏం నేర్పిస్తాడు? వాడుతూ ఉంటే ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్తాడా, ఒక మంచి మాట చెప్పిస్తాడా? ఆ కూర్చుంటాం 5 సందుల్లో ఎవరైనా ఆడపిల్ల వెళ్తుంటే నేర్పిస్తారు. అబ్బాబా అంతేనా అంతేనా? అది విశ్వాసం కలిగిన వాడితో ఉంటే వీధుల్లో కూర్చోరా, బైబిల్ తీస్తాం, పక్క పక్కనే కూర్చుంటారు. ఇదిగో దావీదు కాలంలో దావీదును దేవుడు దీవించడంట. అది ప్రశ్న అయితే నిజమేనా దీవించాడంట? ఉభయ జీవితాన్ని దేవుడు ఆశ్రయించాడు, నిజంగా ఆశ్రయించాడు. మీ ఇద్దరు దేవుడు చేసిన కార్యాలు సంభాషణ చేస్తుంటారు, దేవుడు చేసిన మేలు పంచుకుంటూ ఉంటారు,
దేవుడు అద్భుతాలు సంతోషపడుతూ ఉంటారు. నువ్వు అనుకుంటావు ఈ దేవుడు మాకు చేస్తాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే, మీరు ఆనందపడుతూ ఉంటే, మీ నోట వచ్చి పవిత్ర మాటలు దేవుడు వింటాడు. అదే విశ్వాసవి అవిశ్వాసం కూర్చుని ఉంటే లోకములో జోకులు మాట్లాడుతూ ఉంటాం, జోకులు వెళ్తూ ఉంటాడు. స్త్రీ గురించి అంతగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు చూసిన సినిమా, అబ్బా ఏమి డాన్స్ చేశాడురా, అబ్బా హీరోయిన్ ఒంటి మీద గుడ్డ మొక్కలు లేకుండా ఏ గెత్తిందిరా, అబ్బా ఏమి సాంగ్ అని చెప్పి అంటారు. దేవుడి స్తోత్రం. అవి నీ జీవితానికి ఏం మేలుందంట? సినిమా డైలాగ్కి మేలేనుందా? దేవుడు మాటలు జీవితానికి మేలు, భక్తుల జీవితానికి మేలు, వారి అనుభూతి జీవితానికి మేలు, నీ కుటుంబానికి మేలు. అటువంటి వారితో మనం సావాసం చేయాలి, అటువంటి వారు ఎంచుకోవాలి. ఈనాడు మన జీవితాలు విశ్వాసులుగా ఉన్న అవిశ్వాసులతో జోడి కట్టి తర్వాత కాలంలో కుటుంబాలు ఏడుతూ కన్నీరు కార్చేకుడు చాలా ఉన్నాయి. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అయ్యా నీ దేవుళ్ళు బలంగా ఉంటానయ్యా అంది. సంతోషం అన్న. దేవుడు స్తోత్రం. బాతుడు సంవత్సరం బాప్తిసం పొందయ్యా, సంతోషం. దేవుడి స్తోత్రం. మా అమ్మాయికి పెళ్లి చేసిన నెల అవుతుందయ్యా, సంతోషం. ఇంటికి వచ్చిందయ్యా. యా అమ్మ ఆడు అవిశ్వాసంగా తెలియదు నీకు? పాతిక సంవత్సరం దేవుల్లో ఉన్నామంటున్నావు, పాతిక సంవత్సరం దేవుడు ప్రార్థించాలని చెప్తున్నావు, పాతిక సంవత్సరం నీ కూతుర్ని నీకు మందులు తీసుకెళ్ళి పాటలు నేర్పించావు. చిన్నప్పటి నుంచి మధ్యాహ్నం పాట నేర్పించావు, వాక్యం నేర్పించావు, సండే స్కూల్ నేర్పించావు. అడుగుతున్నావు ఈయన బలమైన దేవుడు అబ్బా నేర్పించావు. కానీ ఎక్కడ ఆడపిల్లకి పిల్లలని చెప్పి ఎవరి చేతులు పెట్టావు అంటే ఆడి చేతులు పెట్టానయ్యా. పట్టుబడులను కాపురం చేయు, పాది తాగినతున్నాడయ్యా. ఎడమా ఏనా తాగుతున్నాడు తెలియదయ్యా. నాతో అన్నారు, బుద్ధిమంతులు చెప్పారయ్యా. వాడు తాగుపోతయ్యా, తిరిగిపోతయ్యా, మా అమ్మని చితకబాది అన్నాడయ్యా. ఏం చేయాలయ్యా? దేవుడి స్తోత్రం. తూర్పు తెలుసా అన్నా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తూర్పు తెలుసా మీకు? తూర్పు వాడు దేవుడు, దేవుడు ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పాదాలే పట్టుకోవాలి, మరో మాటనే లేదురా. దేవుడు పాదాలే పట్టుకోవాలి, మరో మాటనే లేదురా. దేవుడు సన్నిధిలో క్షమాపణ చెప్పి కన్నీళ్ళతో పాదాలు కడగాలిరా. దేవుడు సన్నిధిలో క్షమాపణ చెప్పి పాదాలనే కడగాలిరా. ఆ తప్పు చేయకండి, జీవితంలో దేవుడు బాధ పెట్టే ఆ పని మా జరగదు. ఆయన చెప్పబెట్టుడు నీతో ఉండకపోతున్నాడు, నీతో ఉండకపోతాడు. ప్రతివారం దేవుడు మందిరాన్ని నడిపించవచ్చా? ప్రతివారం దేవుడు మందిరాన్ని నడిపించవచ్చా? తెలిసి తెలియని వయస్సులో దేవుడు ప్రేమ నడిపించావు, తెలిసి తెలియని వయసులో దేవుడు ప్రేమ నడిపించావు. ఎన్నో పాటలు పాడవన్నావు, ఎన్నో పాటలు పాడవన్నావు.
భక్తి జీవితమే కొనసాగ పాడేవాడిగా భక్తి జీవితమే కొనసాగ ప్రతిదినము దేవుని ముందర నానాన్ని పిలిచే కూతురా ప్రతిదినము దేవుని ముందర నానాన్ని పిలిచే కూతురా సత్యంగాని ఎవరుంటారని చేతులార గుంపు కోసమే సత్యంగాని ఎవరుంటారని చేతులార గుంపు కోసమే జనములు చూసుకున్నావు బంధువులు చూసుకున్నావు ఆదరణే గనులుగా చూసుకున్నావు జనములు చూసుకున్నావు బంధువులు చూసుకున్నావు ఆదరణే గనులుగా చూసుకున్నావు నూరేళ్ల పాటు నీ కూతురు అగ్ని మంటల్లో గడుపుతూ జీవించాలని మనస్సుతో గడుపుతూ జీవించాలని బ్రతుకుతో సరిపెట్టుకోని బతుకుల కల్లా చిరిగిపోతుంది ఇంతే అనుకోని జీవితం ముగిస్తుంది సరిపెట్టుకోని జీవితంలో వెళ్ళిపోతుంది ఇంతే అనుకోని జీవితం ముగిస్తుంది. ఏం పెళ్లి చేసావురా సంబరపడ్డాగా ఏంట్రా చేతులారా పిలిచి నవమాసాలు మోచి దేవుడి కట్టుకోలో పిలిచి ప్రభువు ప్రేమ చూపించి పాటలు నేర్పించి భక్తి నేర్పించి మేక పిలిచారు కసరించారా ఏడు బాగా ఏడు అనుకున్నాం చుట్టాలు బాగా వచ్చారు వాళ్ళు చూసుకున్నాం అబ్బా ఏమి లైటింగ్ అబ్బా ఈ కుటుంబంలో సంతోషం ఎట్లా అవిశ్వాస చేతులకి వెళ్ళిన తర్వాత అనుకుంటుందే బతికితేలే సరిపెట్టుకొని ఇష్టం లేకపోయిన జీవితం గడిపి అనుకున్నదే ఈ చావు చదివితే నాకు అది విశ్వాసిస్తే విశ్వాస జతపడితే వారి జీవితాలు వాళ్ళకి మాటలు వాక్యం అంటే వస్తుంది తిట్టలేడు వాక్యం అంటే వస్తుంది కొట్టలేడు అది గుర్తొస్తుంది నేను దేవుడు పెట్టనే వాక్యం అంటుంది అది కట్టొస్తుంది రే నువ్వు కొడితే నీకే అని అంటుంది ఎందుకంటే ఇరువురు వేరు కాదు ఒక్కన ఈనాడు మన జీవిత తొందరపాటు నిర్ణయాల వల్ల విశ్వాసం కలిగి అవిశ్వాసంగా చక్కటి వారిగా మారితే జీవిత కాలం అంతా ఇచ్చే ఎందరో ఆడబిడ్డలు ఉన్నారు, ఎందరో కుటుంబాలు ఉన్నాయి. తర్వాత తల్లి ఏడుతుందమ్మా, నేరపడి చేసినప్పుడు తెలియదా? 25 సంవత్సరాలు దేవుల్లో ఉన్నవే, 25 సంవత్సరాలు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నది. కానీ ఆడపిల్ల పెళ్లి చేయని తత్తమని దేవుడు ఎలా సృష్టి ఆగిందిరా. ఏంటి దయ్యం? ఆడపిల్ల పెళ్లి ఎవరో చెప్పింది, తడుచుకో రాజు
అన్ని విషయాల్లో బలంగా ఉంటాం, అక్కడ దేవుని అసమర్థి మార్చేస్తాం. మరియు సృష్టికర్త దేవుడిని బతికించేది, అన్నం పెట్టే దేవుడు, సర్వకాల దేవుడు, నీ దేవుడు నీకు చేయడా, నీకు మంచి పండుగడా, మంచి కుటుంబాన్ని కూడా ఎవరు అన్ని విషయాల్లో గొప్పడని చెప్తాం. వివాహ విషయంలో మట్టిగా దేవుని చిన్నోడు చేస్తాం, దేవుని తక్కువగా చూడతాం, అసమర్థులకు ఉంటాం. అందుకే మన జీవితాలు తర్వాత ఆడదాం. దేవుని స్తోత్రం. చివరి మర్చిపోయి చేస్తాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి. 22 దేవుడితో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగూ నీకు మేలు దగ్గరగా తప్పకూడదు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించి, నువ్వు దేవుడితో సహవాసము చేసిన ఎడల ఏమంటారంట? సమాధానం కలుగును. జీవితంలో ఏ సమాధానం అయితే నీకు లేక బాధపడుతున్నావు, కుటుంబంలో ఏ సమాధానం లేక బాధపడుతున్నావు, బ్రతుకులో ఏ సమాధానం లేక బాధపడుతున్నావు, ప్రభు వాక్యం అంటుంది దేవుడితో సహవాసం చేసి ఎడలా. ఎవరికంట? దేవుడితో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, మరి మీకు మేలు కూడా కలుగును. దేవుడి స్తోత్రం. క్రైస్తవుడా, మన సహవాసం దేవుడు తర్వాత విశ్వాసంతో ఉండాలి. మన సహవాసం మొదటగా దేవుడు, తర్వాత ప్రతిపడుతూ ఉండాలి. మన సహవాసం దేవుడు, తర్వాత ప్రార్థన వెళుతూ ఉండాలి. మన సహవాసం దేవుడు, తర్వాత ఆత్మతో వెళుతూ ఉండాలి. ఎప్పుడైనా నిత్య వ్యక్తిగా ఉంటావో సాతానికి ఆస్కారం ఉండదు, దురాత్మలకు ఆస్కారం ఉండదు, చీకటికి ఆస్కారం ఉండదు, చెడుకి ఆస్కారం లేనప్పుడు పోతుంది. చెడుకు ఆస్కారం లేనప్పుడు నీట్లో ఆత్మ దురప రాదు, బలిగతల మధ్య ఉండవు. చెడుకు ఆస్కారం లేనప్పుడు ఎవరు నీ ఇంట్లో ఉంటారో దేవుడు ఉంటాడు. చెడు పనులకు ఆస్కారం లేనప్పుడు ఎవరు నీతో ఉంటారో దేవుడు ఉంటాడు. చెడు క్రియలకు ఆస్కారం లేనప్పుడు నీ జీవితం ఎవరు ఉంటారో దేవుడు ఉంటాడు. దేవుడు ఉండగా నువ్వు పడిపోతావా? చెప్పాలి. దేవుడు ఉండగా నువ్వు పాడైపోతావా? చెప్పాలి. దేవుడు ఉండగా నువ్వు నష్టంలో ఉంటావా? దేవుడు ఉండగా చెడు వైపు చూడగలవా? దేవుడు సహవాసం చేద్దాం, భక్తులు సహవాసం చేద్దాం. అది ఎంత బామ్మరదైనా, ఎంత ప్రాణ స్నేహితుడైనా వాడు మంచిగా ఉంటే చెయ్యి. ఒకవేళ తాగిపోతు కొడుతూ ఉన్నాడా అని కుదరదు నాన్న, నేను పరిశుద్ధుడిని, దేవుడితో అని చెప్పు. హల్లెలూయా. మొగమాటను కోయమంటే నీకు మాడిపోద్ది. మొగమాటం పక్కకు పెట్టి నీ బంధువైనా ప్రేమించాలి, కానీ క్రియలో పాల్గొకండి. ఎల్లతో దేవుడు చెప్తాలా, మనిషిని గౌరవించా, మనిషిని ప్రేమించాలి, కానీ వాడి క్రియ చెడ్డమైతే వాడితో సావాసం కచ్చాయి. దేవుడి సావాసం పెంచుకో, మంచిగా ముందుకెళ్ళిపో. కళ్ళ పెంచుకుంటున్నావు, బిడ్డలు పెంచుకుని జాగ్రత్త బిడ్డలు పెంచుకుంటున్నాను. ఆత్మీయంగా పెంచే నీవు వాళ్ళ వివాహం గురించి కండపరమాక తల్లిగా ప్రార్థించే, తండ్రిగా ప్రార్థించే. నీకంటే బాగా తెలుసు మంచిగా ఎవరికి? ఈయనకిరా. మంచిగా చూస్తా కర్రగా ఉన్నాడా? 2 కళ్ళు ఉన్నాయంటే, 4 కాళ్ళు ఉన్నాయా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? 6 పొలం నీ కళ్ళు చూస్తే దేవుడు అంటాడు ఈ హృదయం ఎలా చూడగలుగుతుందా? వాస్తవకండి దేవుడు ఇచ్చే కుటుంబాలు సరికాలం ఉంటాయి. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. వీరందరూ కూడా దేవుడితో సావాసం జరుగుతూ ఉండగా మీరు జరుగున కాక తప్పల్లో కొట్టి మోకరంతో అందరం కూడా మన మంచిగా ఉన్న అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, చిరుకడ దేవ, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయినా మీ సేవకులు మరుగుపరిచి మీరే నిలబడి మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. అందుబట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మీరు మాకు తెలియజేస్తున్నారు మీ సహవాసం ఎవరితో ఉంటుందని తెలియజేస్తున్నారు ప్రభువా. చిరుకడ దేవ, మనుషులతోనా నాతోనా సహవాసం అని అడుగుతున్నారు ప్రభువా. అయినా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా,
సమస్యలను మీరిచ్చిన బిడ్డ ప్రభా మీ ఆత్మతో నింపి నడిపించుకుని చుండగా లోకాన్ని చూసినప్పుడు నీకు దూరమైపోయి ఉన్నాడు ప్రభా. క్షేమగల దేవా, నీతో ఉన్నప్పుడు నీగా ఆనందిస్తూ నిన్ను కనపరుస్తూ నీకు లోబడుతూ బతికే మాకు కావాలి ప్రభా. లోకాన్ని చూసే బతుకు మాకు వద్దయ్యా. క్షేమగల దేవా, లోకాన్ని చూసి నైనా లోక మాటల ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా మీకు దూరమైపోతామే మా ప్రభు. ఈ లోకంలో మాకు ముందుగా నువ్వుండి మమ్మల్ని నడిపించయ్యా. అయినా జీవగల దేవా, మీకు వందనాలు స్వస్థాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎన్నో అమోఘమైన మాటలు మాకు మీరు తెలియజేసి ఉన్నారు ప్రభు. అందుబట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. జీవగల దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా వ్యర్థముగా కాకుండా మా హృదయంలో భద్రపరుచుకొని నిన్ను ఘనపరిచేవాళ్ళుగా, నిన్ను మహింపరిచేవాళ్ళుగా మమ్మల్ని చెందయ్యా. మా సహవాసం నీతో ఉండడానికి, మా మాట నీతో ఉండడానికి, మా చూపు నీతో ఉండడానికి మాకు దయ చూపమని అడుగుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ఘనపరిచేవాళ్ళుగా మమ్మల్ని ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమర్పణ పాడుతూ ముందుకు సమర్పణ